అన్నారు. వాడు నాతో అన్నమాట, మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈజ్ ఒక 5 decades బ్యాక్, 5.5 decades బ్యాక్. నేను వస్తాను రా, రేపొద్దున వచ్చిన తర్వాత మనందరం కలిసి వాడిని తీసుకెళ్ళాం కదరా అని నా గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ఎక్కడైనా మాట్లాడకుండా నాకెందుకో కొంచెం ఇబ్బందిగా ఉందిరా, నేను రాను అన్నాడు. ఒకడి దగ్గర నుంచి మనం ఒక హెల్ప్ పొందగలుగుతున్నాము అంటే అది హెల్ప్ అనే పదం కూడా నాకు చెప్పాను కదా, డిస్టిషన్లో ఉండాల్సిన పదం. నువ్వెవడు నాకు హెల్ప్ చేయడానికి, నేనెవడిని నీకు హెల్ప్ చేయడానికి, నేను ఎంతోమందికి హెల్ప్ చేశానండి అంటారు కొంతమంది. హెల్ప్ ఏంటి, నీ ప్రాపర్టీ అది, నువ్వు చేయడానికి కాదు కదా, దిస్ ఇస్ అందరి ప్రాపర్టీ అని నమ్మేవాళ్ళు. కాబట్టి దీనికి మన వాళ్ళు ఏంటంటే ఒక చందమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని పెట్టి వాడి కర్మ అలా ఉంది, మన కర్మ ఇలా ఉంది, మనకు ఏముంది అనేది. బట్ అదొక అందమైనటువంటి జెస్చర్ టు ది ఇండియన్ పీపుల్. రైట్. లేకపోతే ఇండియా ఏమైపోయేదని భయం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ అంత తెలివితేటలు అతనికి ఉన్నాయి, నీకంటే బ్రహ్మాండమైన పొజిషన్లో అతను ఉన్నాడు, నువ్వు తక్కువ పొజిషన్లో, నీకు తెలుసు వాడు క్యాలిబర్ ఏంటో, అయినా వాడి ఆ పొజిషన్లో ఉన్నాడు అనుకున్నప్పుడు కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే నువ్వు వాడిని చంపేస్తావు. రైట్. వాడేంటి ఆఫ్టర్ ఆల్, వాడెంత, వాడి బతుకెంత, వాడంత పొజిషన్. అక్కడికి మన మహర్షులు గొప్పవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ధార్మిక సిద్ధాంతాలు ఏం చెప్పారంటే, వాడేదో పూర్వజన్మలో చేసుకున్నాడు, వాడికి అలాంటి కలిసి వచ్చింది, మనం ఎంత కష్టపడా మనకు కలిసి రాలేదు, మన కర్మ ఇది, ఎంత హాయిగా ఉందో చూడండి. మనల్ని మనం సులేస్గా హాయిగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సాధనం. ఎదురు తిరిగామనుకోండి, ఏంటి వాడు అని అన్నాం అనుకోండి. అందుకే పావర్టీ మీద అడిగావు కాబట్టి నీ ఇంటర్వ్యూ మొత్తం పావర్టీ మీద నడిపోద్దాం ఇవాళ. నాకు ఎందుకంటానంటే, ధనవంతుడు తినే ప్రతి అన్నపు ముద్ద పేదవాడి ఆకలి చూకులతో ఏనాడో ఎంగిలి పడిపోయింది అన్నాడు ఒకడు. ఇట్స్ నాట్ ట్రూ. అది చదువుకొని చాలా బాగుందండి, బ్రహ్మాండంగా చెప్పాడు అని అనుకోవటం కంటే, మా ఇంట్లో టుడే ఇవాళ వరకు ఏదైనా పండగ కానీ పబ్బం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, ఇంట్లో పిండి వంటలు చేస్తారు, నాన్ వెజిటేరియన్ లాంటిది ఏదో చేస్తారు, ఇవన్నీ కలిపి పులిహార గారెలు రొట్టెలు ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు, అవన్నీ టేబుల్ మీద పెడతారు చేసి. ముందు మా ఆవిడ స్నానం చేసి తలస్నానం అవి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి, ఆ దేవుడి దగ్గర పెట్టడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత భోజనం కూర్చుంటాం కదా, డైనింగ్ టేబుల్ పెట్టేటప్పుడు వడ్డించడానికి అవి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను చెప్పడానికి కొంతమంది మనకి సహాయకులు